ఎవరి పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీ డెవలప్మెంట్కి చూడాలి. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మరి ఆ పార్టీని ముంచుతున్నారో తేలుస్తున్నారో తెలియదు. నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి చూద్దాం. ఈనాడు జ్యోతిలో వచ్చింది. ఇది మరి నిజమో కాదో తెలియదు. స్టేట్మెంట్ ఇట్లాగ వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి. వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్ 8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉందని స్పష్టం చేశారు. ప్రజాగళంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనవాణిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యువగళంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి వచ్చిన అంశాలే కాక వివిధ మార్గాల్లో వచ్చిన 1,00,000కు పైగా వినతులను క్రోడీకరించి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించినట్టు వెల్లడించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ విలేకరులతో గురువారం మాట్లాడారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన సుమారు 2,000 కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో ఆ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబోయని బోర్డులు పెట్టే జగన్ పాలనలో అధ్వానంగా మార్చిన వైద్య ఆరోగ్యాన్ని రంగాన్ని పునరుద్ధరించడం ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఇంతవరకు నో డౌట్, తప్పేం లేదు ఆ విమర్శలు చేయడం. ఇకపోతే పలు కేంద్ర పథకాలతో ఏపీకి మేలు జరుగుతుంది. శ్మశానాల్లో ఉన్న శిలాఫలకాల మీద కూడా తన బొమ్మలు వేసుకోవడానికి జగన్ సిద్ధమయ్యారు. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ఉన్న బొమ్మల గురించి మాట్లాడుతున్నారు. లంకా దినకర్ మండిపడ్డారు. ఉమ్మడి మేనిఫెస్టోలో అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చారు. జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ తెలిపారు. వీటిలో ఎక్కడన్నా బీజేపీ అధికార ప్రతినిధి చెప్పాడని ఉందా? హెడ్డింగ్ ఏంటో తెలుసా? హామీలు అమలు చేయకపోగా 8 లక్షల కోట్ల అవినీతి. తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టోకి బీజేపీ సంపూర్ణ సహకారం. ఎవరు చెప్పారు ఇక్కడ? కనీసం లంకా దినకర్ ఆ మాటల్లా, కానీ హెడ్డింగ్లో అది పెట్టారు. అంటే అందరూ చూశారు కళ్ళెదురుగుండా. మేనిఫెస్టోలో మోడీ ఫోటోనే వద్దన్నారు, బ్యాక్గ్రౌండ్లో కూడా మోడీ ఫోటో వద్దన్నారు. ఈవెన్ దానికి బీజేపీ దాని మీదన తీసుకోదలుచుకోలేదు బాధ్యత. అది క్లియర్గా ఉంది. సంపూర్ణ సహకారం ఇస్తామని ఎవరు చెప్పారు దానికి? ఇదే అసలు పాయింట్. నరేంద్ర మోడీ లాంటివాడే క్లియర్గా ఉన్నాడు ఇట్లాంటి వాటి విషయంలో. కానీ ఇట్లాంటి రాస్తున్నారు అంటే ఏమనాలి? అసలు ప్రజలను ఎలా తప్పుదో పట్టిస్తున్నారు వీళ్ళు?